హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి చాలామంది కొన్ని ప్రశ్నలు అయితే అడుగుతూ ఉన్నారు. సో ఇవాళ ఆ ప్రశ్నలన్నీ కూడా సాల్వ్ చేస్తాను. కొంతమంది మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో కూడా మెసేజ్ చేస్తారనమాట. మెయిన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది దేనికి సంబంధించిందంటే ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి మెయిన్స్. సో ఎందుకంటే ఇంతవరకు ఎప్పుడు కండక్ట్ చేస్తారు ఎగ్జామ్ అనేది క్లారిటీ లేదనమాట. ఇప్పటివరకు చైర్మన్ని అపాయింట్ చేయలేదు గవర్నమెంట్. సో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతవరకు చైర్మన్ని అపాయింట్ చేయలేదు కాబట్టి అందరికీ డౌట్స్ వస్తున్నాయి. అలానే గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఇంకా సందేహంలో ఉన్నారన్నమాట. ఎప్పుడు జరుగుతుంది? సో కొంతమంది డిసెంబర్ అంటున్నారు, కొంతమంది నవంబర్ అంటున్నారు, ఇంకొంతమంది అసలు ఈ ఇయర్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయరు, సో ఫిబ్రవరి జనవరిలో కండక్ట్ చేసే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. సో అయితే ఇక్కడ గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి ఎటువంటి క్వశ్చన్స్ మీద రైతున్నాయో చూద్దాము. సో ఎక్కువ మందికి రైజన్ క్వశ్చన్ వచ్చేసి ఇప్పుడు ప్రిలిమ్స్ రేస్ ఇచ్చారు కదా, మళ్ళీ 1:100 తీస్తారు. సో ఏబిపిఎస్సి వాళ్ళు రిలీజ్ చేసి 1:100 తీసే అవకాశం ఉందని చెప్పేసి కొంతమంది అయితే రైజ్ చేస్తూ ఉన్నారు. సో ఇంకొంతమందికి వచ్చిన డౌట్స్ ఏంటంటే రీకండక్ట్ చేస్తారు. సో ప్రిలిమ్స్ని క్యాన్సిల్ చేసి కంప్లీట్గా సో ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రిలిమ్స్ని మళ్ళీ రీకండక్ట్ చేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా కొంతమంది డౌట్స్ అయితే రైజ్ చేస్తూ ఉన్నారు. ఇంకొకరు వచ్చేసి అసలు మెయిన్స్ జరుగుతుందా లేదా, సో మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఇయర్లో జరుగుతుందా లేదని చెప్పేసి ఇంకొంతమంది అయితే క్వశ్చన్స్ అనేవి రైజ్ చేస్తున్నారు అనమాట. మేజర్గా ఈ 3 క్వశ్చన్స్ అయితే ఆస్పిరెంట్స్ రైజ్ చేశారు. ఇక్కడ మనం చూద్దాము, ఒకదాని గురించి క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ప్రిలిమ్స్ రీకండక్ట్ చేస్తారు కదా, సో దీనికైతే 0 ఛాన్స్ అనమాట. సో 0% ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ప్రిలిమ్స్ అనేది మళ్ళీ కండక్ట్ చేయకపోవచ్చు, గవర్నమెంట్ అంత పెద్ద యాక్టివిటీ మళ్ళీ తీసుకోకపోవచ్చు అనమాట. కాబట్టి ప్రిలిమ్స్ అయితే రీకండక్ట్ చేసే అవకాశం అయితే కనిపించదు, 0% ఛాన్స్ ఉంది. సో ఇక్కడ 1:100 తీసుకుంటే చెప్పలేం, ఇక్కడ 50-50 ఛాన్స్ ఉందన్నమాట. సో చాలామంది ఎగ్జామ్ అనేది చాలా డిఫికల్టీ రావడం వల్ల సో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమందిని మీట్ అవ్వడం కానీ, సో ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది మినిస్టర్లను మీట్ అవ్వడం, ఆస్పిరెంట్స్ కొన్ని రిప్రజెంటేషన్స్ ఇవ్వడం కానీ, మొన్న రీసెంట్గా కూడా వెబ్ నోట్లో ఏమి ఇచ్చారు, కొన్ని రిప్రజెంటేషన్స్ వల్ల ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ చేసామని చెప్పారనమాట. ఇక్కడ 50-50 ఛాన్స్ అయితే ఉందన్నమాట. 1:100 తీసుకునే 50-50 ఛాన్సెస్ అయితే ఉంది. సో కన్ఫర్మ్ చెప్పలేము, మోస్ట్లీ తీయకపోవచ్చు, తీయొచ్చు, చెప్పలేము. ఇక్కడ కన్ఫర్మ్ చెప్పలేము, 50-50 ఛాన్సెస్ అయితే ఉంది. ఇక్కడ మెయిన్స్ అనేది మాత్రం 100% కండక్ట్ చేస్తారు, కానీ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అనేది చూడాలన్నమాట. ఇక్కడ మెయిన్స్ అనేది గ్రూప్ 2 ఎగ్జామ్తో కూడా ఓవర్లాప్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో గ్రూప్ 2 మెయిన్స్ ఉంది కదా, సో దీంతో కూడా ఓవర్లాప్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ 2 కండక్ట్ చేసిన ఖచ్చితంగా 1 మంత్ తర్వాతే గ్రూప్ 1 మెయిన్స్ కండక్ట్ చేసే అవకాశం ఉంది, లేదా గ్రూప్ 1 మెయిన్స్ కండక్ట్ చేసిన 1 మంత్ తర్వాతే గ్రూప్ 2 పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది డిసెంబర్ కానీ నవంబర్లో కానీ కండక్ట్ చేస్తారంటే ఈ గ్రూప్ 1 యొక్క మెయిన్స్ అనేది ఆల్మోస్ట్ జనవరి ఫిబ్కి వెళ్ళిపోయే అవకాశం ఉందన్నమాట. జనవరి లేదా ఫిబ్రవరిలో పెట్టే అవకాశం అయితే ఉంటుంది. లేదు ఒకవేళ చైర్మన్ గారు వచ్చి ముందు డైరెక్ట్గా గ్రూప్ 1 మెయిన్సే కండక్ట్ చేస్తామంటే నవంబర్ కానీ డిసెంబర్లో పెట్టే అవకాశం ఉందన్నమాట. ఈ గ్రూప్ 1 మెయిన్స్ అనేది నవంబర్ కానీ డిసెంబర్లో పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. సో గ్రూప్ 2 అనేది నెక్స్ట్ ఇయర్కి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ మీరు ఎటువంటి ఓన్ డెసిషన్స్ అనేది తీసుకోకుండా చైర్మన్ అపాయింట్ అయ్యే వరకు, సో ఏబిపిఎస్సి చైర్మన్ అపాయింట్ అయ్యే వరకు కొంచెం కూల్గా చదవండి. సో గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు మేజర్ ఫోకస్ ఉంటుంది గ్రూప్ 2 మీద, వాళ్ళు గ్రూప్ 2 మీద ఫోకస్ చేయండి. సో ఎవరైతే గ్రూప్ 2 మెయిన్స్ చదువుతున్నారో, సో ఏబిపిఎస్సికి సంబంధించినటువంటి గ్రూప్ 2 మెయిన్స్ ఎవరైతే చదువుతున్నారో మీరు ఈ ఎగ్జామ్ మీదే ఫోకస్ చేయండి. ఎందుకంటే గ్రూప్ 2 2 పేపర్స్ ఉన్నాయి, ఒక పేపర్ తగ్గించడం జరిగింది, బాగా ప్రిపేర్ అవ్వండి. దీనికి సంబంధించి మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో కూడా మనము ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్ తీసుకొస్తున్నాం. సో ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది తీసుకొస్తున్నాం. ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఎప్పుడు చేస్తున్నామంటే 7th అక్టోబర్ అనమాట. 7th అక్టోబర్ 5 PM అయితే శివన్ కాన్సెప్ట్స్ యాప్లో లాంచ్ చేస్తున్నాం. సో ఇందులో మీకు మెంటర్షిప్ ఉంటుంది, అంటే పర్సనల్ గైడెన్స్ అనమాట. సో గ్రూప్గా కాకుండా ప్రతి ఒక్కరికి పర్సనల్ గైడెన్స్ ఇస్తాము. ప్లస్ ఇందులోనే మీకు టెస్ట్ సిరీస్ తెలుగు ఇంగ్లీష్ మీడియం 2 ఉంటాయి అనమాట, విత్ డిటైల్ ఎక్స్ప్లెనేషన్. సో ఇందులోనే మీకు కరెంట్ అఫైర్స్ కావచ్చు, అలానే ఏపీ హిస్టరీ, సో ఏపీ హిస్టరీకి సంబంధించిన మాడ్యూల్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం. సో ఈ 2 కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో గ్రూప్ 2 మెయిన్స్ వాళ్ళకి. సో ఇక్కడ నేను మీకు ఎగ్జామ్ టిప్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జామ్ టిప్స్ ఉంటాయి కదా, సో స్టేట్మెంట్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా రాయాలి, దీనికి సంబంధించి మొత్తం కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. దానికి సంబంధించి కూడా ఈ మెంటర్షిప్లో కీలకంగా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫోకస్డ్ టాపిక్స్ అనమాట. సో ఏ సబ్జెక్ట్లో ఎటువంటి టాపిక్స్ మేజర్గా ఫోకస్ చేయాలి అని కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి, సో గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి చాలామంది అడిగింది ఏంటంటే ఎస్ఏ అనమాట. సో ఎస్ఏ ప్రోగ్రామ్లో చాలా వీక్గా ఉన్నాం. జర్నలిస్ట్కి సంబంధించి ఎటువంటి ఎస్ఏ ఎలా రాయాలి తెలియదు అంటున్నారు. దీనికి సంబంధించి కూడా మనం ఒక మోడల్ తీసుకొస్తాం మన శివన్ కాన్సెప్ట్స్లో త్వరలోనే. సో ఇది కూడా మన టెలిగ్రామ్ ఛానల్ అప్డేట్ ఇస్తాను. కాబట్టి మీరందరూ కూడా డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ ఒక లింక్ ఉంది, అక్కడి నుంచి జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రతిరోజు క్విజ్ కండక్ట్ చేస్తూ ఉంటాం. గ్రూప్ 2 ఎగ్జామ్కి, గ్రూప్ 1కి సంబంధించిన అప్డేట్స్ అవన్నీ ఇస్తూ ఉంటాము. సో దీంతో పాటుగా మనం వాట్సాప్ ఛానల్ కూడా లాంచ్ చేస్తున్నాం, అందరూ కూడా జాయిన్ అవ్వండి. అయితే ఈ మాడ్యూల్స్ అని ఎలా జాయిన్ అవ్వాలంటే మన శివన్ కాన్సెప్ట్స్ యాప్ అనమాట. సో శివన్ కాన్సెప్ట్స్ యాప్ అనేది ప్లే స్టోర్లో ఉంటుంది, లేదా డైరెక్ట్గా మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఇక్కడ నుంచి కూడా మన యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ యాప్లో మీకు ప్రతి మంత్ కరెంట్ అఫైర్ టెస్ట్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాము, కొన్ని పీడిఎఫ్లు పెడుతూ ఉంటాం. మీకు ప్రతి సబ్జెక్టుకి సంబంధించిన మాడ్యూల్స్ ఉన్నాయి. సో ఇలా కండక్ట్ చేస్తుంటాం. తక్కువ ప్రైస్లో బెస్ట్ క్వాలిటీ కంటే మనం ఇస్తూ ఉంటాం. కాబట్టి సో మీరందరూ చేయాల్సింది, ఎవరైతే గ్రూప్ 2 మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నారో ఎక్స్క్లూజివ్గా మీరంతా గ్రూప్ 2 మెయిన్సే ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామ్ అనేది చైర్మన్ రాగానే ఇమీడియట్గా మనకి డేట్స్ ఇచ్చేస్తారు. కాబట్టి సో మీరందరూ కూడా ఎగ్జామ్ వైపు ఇంట్రెస్ట్ చూపించాలి. తర్వాత గ్రూప్ 1 మెయిన్స్ కూడా మీరు ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ఎక్స్క్లూజివ్గా గ్రూప్ 1 మెయిన్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు
మీరు నిరాశ చెందకుండా గ్రూప్ 1 మెయిన్స్కి ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఆల్రెడీ పోస్ట్ ప్రిఫరెన్స్ కూడా తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మెయిన్స్ అనేది త్వరలోనే కండక్ట్ చేస్తారు. అతి త్వరలోనే కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో గ్రూప్ 2 కంటే ముందు గ్రూప్ 1 మెయిన్స్ కండక్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గ్రూప్ 1 మెయిన్స్ కండక్ట్ చేసిన తర్వాత గ్రూప్ 2 మెయిన్స్ అనేది కండక్ట్ చేసే అవకాశం ఉంది. సో ఇక్కడ చూడండి, ఇదంతా కూడా మీరు ఓన్ డెసిషన్స్ తీసుకోకుండా చైర్మన్ వచ్చే వరకు ఓపికగా ఉండండి. ప్రిపరేషన్ ఎవరు ఆపకుండా కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేస్తూ ఉండండి. ఎందుకంటే ఎగ్జామ్ డేట్స్ ఏ క్షణంలో చెప్పొచ్చు అనమాట. చైర్మన్ అపాయింట్ అయిన తర్వాత ఓపికగా ఉండి క్లియర్గా చదువుకోండి, నోట్ మేకింగ్ చేసుకోండి, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. గ్రూప్ 1 మెయిన్స్ వాళ్ళు ఎస్ఆర్ రైటింగ్కి సంబంధించి చూసుకోండి. ఎక్కడైనా మెంటర్షిప్స్ జాయిన్ అవ్వండి. ఎందుకంటే గ్రూప్ 1 మెయిన్స్కి మెంటర్షిప్ ఉంటే చాలా స్పీడ్గా వెళ్తుంది, మీకు స్ట్రాంగ్గా ఉంటారనమాట ప్రిపరేషన్ పరంగా. సో గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి మనము శివన్ కాన్సెప్ట్స్ యాప్లో కూడా చాలా మోడల్స్ తీసుకొచ్చాం అనమాట. ఏపీ హిస్టరీ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంకా ఇండియన్ ఎకానమీకి సంబంధించి కూడా మనం త్వరలోనే కొన్ని మోడల్స్ తీసుకొస్తున్నాం. ఏపీ హిస్టరీ, తెలంగాణ ఎకానమీ ఇవన్నీ కూడా, ఏపీ ఎకానమీ ఇవన్నీ కూడా తీసుకొస్తూ ఉన్నాము. కాబట్టి ఈ ఎగ్జామ్స్ ఏంటంటే గ్రూప్స్లో ఎలానే ఉంటాయి, కొన్ని ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఇక్కడ ఎవరైతే నిరాశ చెందుతారో వాళ్ళు క్విట్ అయిపోతారు. కాబట్టి ఎవరు నిరాశ చెందకుండా డేట్స్ వచ్చే వరకు మీరు ఎలా చదువుకుంటున్నారో అలానే ప్రాపర్గా వెళ్తూ ఉంటే ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ అనేది క్లియర్ చేసడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇది ఓవరాల్గా దీనికి సంబంధించింది. ఏమైనా ఏబిపిఎస్సి, టీజీపీకి సంబంధించిన అప్డేట్స్ ఉంటే నేను మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను, మన వాట్సాప్ ఛానల్ కూడా పెడుతూ ఉంటాను. మీరు అందరూ కూడా డిస్క్రిప్షన్లో వాటికి సంబంధించిన లింక్స్ ఇచ్చాను, అక్కడి నుంచి అయితే జాయిన్ అవ్వండి. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.